మీరు చనిపోయిన తర్వాత మీ బాడీని తగలబెట్టడానికి మీ ఆఫీస్ కొలీగ్స్ రారు, మీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అస్సలు రారు, కేవలం నలుగురు వస్తారు. ఆ నలుగురి కోసం కాకుండా ఎవరో ముఖం తెలియని జనం కోసం, ఎప్పుడో వచ్చే జీతం కోసం మీ ప్రశాంతత తాకట్టు పెట్టడం ఈ రోజుల్లో అతి పెద్ద తప్పు. మీరు ఈ వీడియో వింటున్నారంటే ఏదో ఒక మూల అశాంతి ఉందని అర్థం. పొద్దున్న లేవగానే ఆఫీస్ టెన్షన్లో, బాస్ అరుపులు, డెడ్ లైన్లు, ఈ నెల ఈఎంఐలు, వీటి మధ్యలో మీరు అస్సలు లేరు. మీ బాడీ ఒక మిషన్ లా పరిగెడుతోంది, మీ మైండ్ ఒక డస్ట్బిన్ లా చెత్తనంతా నింపుకుంటుంది. అసలు మీరెవరు? ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు ఆ కళ్ళల్లో మీకు మీరు కనిపిస్తున్నారా, లేకపోతే మీ సమస్యలు కనిపిస్తున్నాయా? రమణ మహర్షి గారు ఎప్పుడో ఒక మాట చెప్పారు, నిజమైన సుఖం నీ లోపలే ఉంది, కానీ నువ్వు దాన్ని బయట వెతుకుతున్నావు అని. మనం చేసే అతి పెద్ద తప్పు ఇదే. అందులోనూ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే బంధాలు, బాధ్యతలు అనే పేరుతో మనం ఒక అతి పెద్ద జైలు నిర్మించుకొని అందులో మనమే ఖైదీలుగా మారిపోయాం. మీరు పడుతున్న ఈ ఒత్తిడి, ఈ అశాంతికి కారణం బయట కాదు, అది మీ ఆలోచనల్లోనే ఉంది. నిజం చెప్పాలంటే మీరు చేసే ఉద్యోగం మీ ప్రపంచం అయిపోయింది. ఆఫీసులో ఒక చిన్న గొడవ జరిగితే చాలు, రాత్రి ఇంటికి వచ్చి పెళ్ళాం పిల్లల మీద అరుస్తారు. మీ లైఫ్ ఒక చిన్న సర్కిల్లో ఇరుక్కుపోయింది. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లో భోజనం, సాయంత్రం ట్రాఫిక్ జాము, రాత్రి టీవీ ముందు కూర్చొని నిద్రపోవటం. దీన్నే మీరు సెటిల్ అవ్వడం అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు రోజు చచ్చిపోతున్నారు. రోజు రోజుకి మీలోని సహజ తత్వం చచ్చిపోతుంది. అటాచ్మెంట్ అనే మాయలో పడి మనం దేన్ని వదిలేయలేకపోతున్నాం. ఆఫీస్లో కూర్చొని, ఇంట్లో మనుషుల్ని, చేతిలో ఉన్న ఫోన్ని, చివరికి మీకున్న చెడ్డ అలవాట్లను కూడా మీరు వదలలేకపోతున్నారు. ఎందుకంటే అవి లేకపోతే నేను లేను అనే భ్రమలో మీరున్నారు. రమణ మహర్షి గారు అడిగిన ప్రశ్న ఒక్కటే, నువ్వు ఎవరు? మీరు మీ బాడీనా? కాదు. మీరు మీ ఆలోచన? కాదు. ఈ క్లారిటీ లేకపోవడమే మీ అశాంతికి అసలు మూలం. ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? మనం ప్రకృతికి దూరంగా ఒక కృత్రిమమైన సిస్టంలో బ్రతుకుతున్నాం. ప్రాచీన కాలంలో మనిషికి నిద్ర వస్తే పడుకునేవాడు, ఆకలేస్తే తినేవాడు. కానీ ఇప్పుడు రాత్రి 1 గంటనే నిద్ర రాదు, కానీ ఫోన్ చూస్తూనే ఉంటాం. పొద్దున 8ంటికి నిద్ర లేవాలని లేకపోయినా సరే అలారం కొట్టగానే ఉలిక్కిపడి లేస్తాం. ఎందుకు? ఆఫీస్కి లేట్ అయితే బాస్ జీతం కట్ చేస్తాడేమో అనే భయం. అంటే మీ బాడీ క్లాక్ ఇప్పుడు మీ చేతిలో లేదు, మీ ఆఫీస్ అడ్మిన్ చేతిలో ఉంది. మనల్ని మనం ఒక టైం టేబుల్ కి బానిసలుగా చేస్తున్నాం. ఈ క్రమంలో మన శరీరం ఇచ్చే సిగ్నల్స్ ని మనం వినటం మానేసాం. బాడీ రెస్ట్ అడుగుతుంటే మనం కాఫీ తాగి పనిచేస్తాం. మనసు ప్రశాంతత కోరుకుంటే మనం నెట్ఫ్లిక్స్ లో క్రైమ్ థ్రిల్లర్లు చూస్తాం. రమణ మహర్షి గారు అందుకే ఒక మాట అనేవాడు, మనసు అదుపు చేయాలంటే అది ఎక్కడ పుడుతుందో అక్కడే దాన్ని అణచివేయాలి. కానీ మన మనసు ఆకాశంలో వదిలేసి అది ఎక్కడో తిరుగుతుంటే ఇక్కడ మనం టెన్షన్ పడుతూ ఉంటాం. అందులోనూ ఇంకొక అతి పెద్ద సమస్య ఈ అటాచ్మెంట్. ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తాం. నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు అనే లెక్కలు. ఈ లెక్కల్లోనే మనిషి నలిగిపోతున్నాడు. మీరు ఒక క్యాబ్ ఎక్కుతారు, డెస్టినేషన్ రాగానే దిగిపోతారు. ఆ డ్రైవర్తో అటాచ్మెంట్ పెంచుకుంటారా? లేదు కదా. మరి జీవితంలో మనుషులు కూడా అంతే. వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, కొంత ప్రయాణం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రం వాళ్ళని గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు మారితే మీరు ఏడుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతే మీరు కృంగిపోతారు. మీరు గమనించారో లేదో, మన అశాంతికి కారణం పక్కవాడు కాదు. పక్కవాడు అలాగే ఉండాలని మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. అంటే వాడు నాకు నచ్చినట్లుగా ఉండాలి, నేను చెప్పినట్లు చేయాలి, నన్ను నవ్వించాలని చెప్పేసి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, అవే కారణం అన్నమాట. రమణ మహర్షి గారు అందుకే చెప్పారు, ప్రపంచాన్ని మార్చాలని చూడకు, నిన్ను నువ్వు మార్చుకో. మనం ప్రపంచాన్ని ఆర్డర్లో పెట్టాలని ట్రై చేస్తూ మన లోపల ఉన్న డిజార్డర్ని మర్చిపోతున్నాం. డబ్బు కోసం పరుగు, ఇమేజ్ కోసం ఆరాటం, ఇంకొకరితో పోలిక, ఇవే మిమ్మల్ని ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ చెత్తలోంచి బయటపడటం ఎలా? దీనికి హిమాలయాలకు వెళ్లాల్సిన పని లేదు. సింపుల్, అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయండి. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇది అల్టిమేట్ ట్రూత్ అనమాట. ఆఫీస్ పని చేయండి, ప్రాణం పెట్టి చేయకండి. కానీ ఆఫీస్ బయటికి రాగానే ఆ కుర్చీని, ఆ టెన్షన్ ని అక్కడే వదిలేయండి. ఇంటికి ఆఫీస్ ఫైల్ని మోసుకెళ్ళటం అంటే మీ పడక గదిలో మీ బాస్ ని తీసుకెళ్ళటం లాంటిది. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? రెండవది మినిమలిజం. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ మీ అవసరాలు తక్కువగా ఉండాలి. మీ పనులు మీరు చేసుకోవడం నేర్చుకోండి. మీ బట్టలు మీరు ఉతుక్కోవడం, మీ గదిని మీరు సర్దుకోవడం, ఇందులో ఒక తెలియని ఫ్రీడమ్ ఉంది. రమణ మహర్షి గారు ఆశ్రమంలో పనులు స్వయంగా చేసేవారు. ఆయనకి లేని ఈగో మీకెందుకు
ఎందుకు? మీరు ఎంత ఎక్కువగా వస్తువుల మీద మనుషుల మీద ఆధారపడితే మీరంత బలహీనులవుతారు. దేని మీద డిపెండ్ అవ్వకుండా బతకడం నేర్చుకోండి. అలా ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం ఉండదు. ఎందుకంటే మీరు డబ్బుని ఇష్టపడతారు, పోతే పోని అనుకుంటే అసలు మీకు భయమే ఉండదు. మీరు ఒక మనిషిని ఇష్టపడతారు, పోతే పోని అనుకుంటే భయం ఉండదు. మీరు ఒక రకమైన జీవితాన్ని ఊహించుకుంటారు, అలా లేనప్పుడు అయినా పర్లేదు అనుకుంటే అసలు భయమే ఉండదు. భయం లేని చోట ప్రశాంతత మాత్రమే ఉంటుంది. ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఉంది, స్లో మూమెంట్. మీకు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినా, టెన్షన్ పెరిగిపోయినా ఒక్క పని చేయండి, మీ చేతిని చాలా నెమ్మదిగా కదిలించండి. అంటే ఇలా ఎందుకు చేయమంటున్నాను తెలుసా? మీరు ఏదైనా పనిని అతి నెమ్మదిగా చేస్తున్నప్పుడు మీ మైండ్ వేరే ఎక్కడికో వెళ్ళదు, అది ఖచ్చితంగా వర్తమానంలో ఉండాల్సిందే. రమణ మహర్షి గారు చెప్పిన ఎరుక అంటే ఇదే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం, భవిష్యత్తు గురించి భయపడటం మానేసి ఇప్పుడు ఈ క్షణం మీ చేతి వేళ్లు ఎలా కదులుతున్నాయో గమనించండి. అప్పుడు చూడండి మీ సమస్యలన్నీ ఎంత చిన్నవిగా కనిపిస్తాయో. నిజం చెప్పాలంటే మీ శత్రువు మిమ్మల్ని తిట్టినప్పుడు మీకు ఎందుకు నొప్పి పుడుతుంది? ఆ మాటని మీరు లోపలికి తీసుకుంటున్నారు కాబట్టి. రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో పిచ్చివాడు మిమ్మల్ని తిడితే మీరు ఫీల్ అవుతారా? నవ్వుకుని వెళ్ళిపోతారు కదా. మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఎందుకు హర్ట్ అవుతున్నారు? అంటే మీరు వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి. రమణ మహర్షి గారిని ఎవరైనా తిడితే ఆయన ఏమనేవారు తెలుసా? అది వాళ్ళ అభిప్రాయం, నేనేంటో నాకు తెలుసు అనేవాళ్ళు. అది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటు. ఎదుటి వాడి ఇచ్చే చెత్తని మీరు స్వీకరించనంత వరకు అది వాడి దగ్గరే ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా పొగిడినా సరే రియాక్ట్ అవ్వకండి, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా కూడా రియాక్ట్ అవ్వకండి. మీరు జస్ట్ ఒక సాక్షిలాగా, ఒక అబ్జర్వర్ లా ఉండటం నేర్చుకోండి. లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే కొత్త కారు కొనటం కాదు, కొత్త ఐఫోన్ కొనుక్కోవడం అంతకన్నా కాదు. మీ లోపల ఉన్న ఒక నిర్గుణ స్థితిని క్రియేట్ చేసుకోవడం. అంటే బయట యుద్ధం జరుగుతున్నా మీ లోపల మాత్రం ఒక నిశ్శబ్దమైన చెరువు ఉండాలి. జీవితం అనేది ఒక సినిమా లాంటిది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న సీన్లు చూసి ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రొజెక్టర్ వైపు చూడండి, అక్కడ ఉండేది కేవలం ఒక వెలుగు మాత్రమే. ఆ వెలుగే మీరు. రమణ మహర్షి గారు బోధించిన నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరికిన రోజు మీరు ఈ ప్రపంచంలో దేనికి భయపడరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చింది కేవలం సంపాదించడానికి, తినడానికి, చనిపోవడానికి కాదు, జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. బంధాలు ఉండాలి కానీ బానిసత్వం ఉండకూడదు, బాధ్యతలు ఉండాలి కానీ బరువు ఉండకూడదు. అటాచ్మెంట్ లేకుండా పనులు చేయడం మొదలు పెట్టండి. మీరు ఒక పని చేస్తున్నారంటే అది మీ సంతోషం కోసం చేయండి, ఫలితం కోసం కాదు. ఫలితం మీద ఆశ లేనప్పుడు ఫెయిల్యూర్ అనే మాటకి అర్థమే ఉండదు. అంతేకాకుండా నేను చేస్తున్నాను అనే గర్వం పోతే నాకు దక్కలేదనే బాధ కూడా ఆటోమేటిక్ గా పోతుంది. చాలా మంది ఏంటంటే ఈ పని నేను చేశాను, దానికి సంబంధించిన క్రెడిట్ నాకు రావాలని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే అది రానప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. సో నేను చేస్తున్నాను అనే గర్వం పోతే నాకు దక్కలేదు అనే బాధ కూడా పోతుంది. నిజమేంటంటే మనందరం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. ఆ భ్రమ పేరు నాది, నా ఇల్లు, నా డబ్బు, నా గౌరవం, నా ఫ్యామిలీ. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు పుట్టినప్పుడు వీటిలో ఏది మీతో వచ్చింది? మీరు పోయేటప్పుడు ఏది మీతో వస్తుంది? ఏది రాదు. మధ్యలో వచ్చిన ఈ గ్యాప్ లో దేన్నైతే మీరు గట్టిగా పట్టుకుంటున్నారో అదే మీ మెడకి ఉరితాడవుతుంది. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నువ్వు దేన్నైతే వదిలేస్తావో అది నిన్ను బంధించలేదు. స్వేచ్ఛ అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, మీ అటాచ్మెంట్స్ నుండి మీరు రిలీజ్ అవ్వటం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. చనిపోయే ముందు చాలా మంది బాధపడే దేనికోసం అంటే నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోయాను, ఎప్పుడు ఇతరుల కోసమే బతికాను అని. ఆ రిగ్రెట్ మీకు రాకూడదు. ఈ రోజే, ఈ క్షణమే మీ పాత మైండ్ సెట్ తగలబెట్టేయండి. నిరంతరం ఎరుకుతో ఉండండి, అంటే అవేర్నెస్ తో ఉండండి. మీరు తింటున్నప్పుడు ఆ రుచిని అనుభవించండి, నడుస్తున్నప్పుడు ఆ నేలను గమనించండి. గతం ఒక శవం, భవిష్యత్తు ఒక కళ, ఉన్నది కేవలం ఈ వర్తమానం మాత్రమే. రమణ మహర్షి గారు అన్నట్లు నిన్నటి గురించి చింతించకు, రేపటి గురించి భయపడకు, ఇప్పుడు ఇక్కడ నేనెవరు అని వెతుకు, అంతే. అంతకుమించి ఏమి లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఏ పడవలో ప్రయాణిస్తున్నా సరే ఆ పడవ మీది కాదు అని మీకు తెలిసిన రోజు మీ పడవలోకి నీళ్లు వచ్చినా సరే మీరు ప్రశాంతంగానే ఉంటారు. అదే రమణ మహర్షి గారి మార్గం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.